యువతను మత్తు రక్కసికోరల నుంచి కాపాడేందుకు పోలీసు యంత్రాంగం సరికొత్త వ్యూహాలకు పదును పెట్టిందని మల్కాజిగిరి సిపి సుమతి తెలిపారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని హాస్టళ్ల నిర్వాహకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. సరూర్ నగర్ పరిధిలోని హాస్టళ్లలో ఇప్పటికే ప్రత్యేక సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించినట్లు సిపి సుమతి పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే హాస్టళ్లను సీజ్ చేయడానికి వెనుకాడబోమన్నారు. విద్యార్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల విక్రయాలకు కేంద్రాలుగా మారుతున్న పాన్ డబ్బాలపై ప్రత్యేక నిఘా ఉంచామని సిపి సుమతి పేర్కొన్నారు. నగర భద్రతలో సామాన్య పౌరులు, పెడెస్ట్రియన్లు సైతం భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. హాస్టల్స్ కి లోకల్ పోలీసు సరూర్ నగర్ పోలీస్ దే హ్యావ్ డన్ సెక్యూరిటీ ఆడిట్. సో ఇట్లా చేయడం వల్ల మా దగ్గర బ్యూటిఫుల్ డేటాబేస్ ఉంది. ఇప్పుడు అంటే ఎవరు వచ్చినా పోయినా పోలీస్ కి ఈ ప్రాంతంలో ఈ 30,000 మంది యొక్క కంప్లీట్ చిరునామా పోలీస్ దగ్గరికి మేము తీసుకొని రాగలిగిన. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సేఫ్టీ. ఈ తర్వాత నెక్స్ట్ ఏమిటి? నెక్స్ట్ మేము డైరెక్ట్ గా వచ్చి కొట్టడం ఉండదు, తిట్టడం ఉండదు, ఏం చేయము. నౌ వీ విల్ యూజ్ ఆన్ దిస్ డేటా టెక్నాలజీ వాడి మేము ఖచ్చితంగా అదే పర్టికులర్ పర్సన్ ఎన్నిసార్లు ఈ ఏరియాలో ఆఫ్టర్ ఎ సర్టన్ టైం, అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజర్ కి ఒక టైం ఉంది, 1 o'clock తర్వాత వీళ్ళకి ఏం పని ఉంది. ఇఫ్ దే ఆర్ నాట్ వర్కింగ్ వాళ్ళు అక్కడ తిరగాల్సిన అవసరం లేదు. నాట్ దట్ 100 మందిని మేము పట్టుకోలేము, బట్ ఖచ్చితంగా టెక్నాలజీతో రిపీటెడ్ గా వచ్చే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా లోకల్ పోలీస్ అప్రిహెండ్ చేయడం చేసి కౌన్సిల్ చేస్తారు కొన్ని రోజులు. ఇప్పుడు స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్ ఈజ్ నాట్ అవర్ ఇష్యూ. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆ రోజు నేను నైట్ చూస్తే ప్రతి వెహికల్ మీద ట్రిపుల్స్ ఆర్ 4 పీపుల్, అందరూ 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వాళ్ళు, లేదంటే మధ్య వయస్కులు కూడా చాలా మంది ఉన్నారు. సో దీన్ని మనం కొంతవరకు రెస్ట్రిక్ట్ చేయడానికి మాకు ఈ సెక్యూరిటీ ఆడిట్ చేయడం వల్ల లోకల్ పోలీస్ కి కొంత ఛాన్స్ ఉంటుందని అనుకున్నాము.